ఓం నమ శివాయ భం భైరవాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఆ కాళభైరవుని అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠంలో అంటే మన దివ్యక్షేత్రంలో జరిగేటువంటి ఈ కార్యక్రమాల గురించి చెప్పుకుందాం. 14వ తేదీని అమావాస్య. ఈ 14వ తేదీని మన క్షేత్రంలో దర్శనాలు ఉంటాయి. అయితే మనం ఎప్పుడూ చేసేటువంటి హోమం ఈసారి రాజమాతాంగి సమేత శని భైరవ రక్షా మృత్యుంజయ హోమం. ఎందుకంటే జ్యేష్ఠ అమావాస్య కదా, అందుకని శనీశ్వరుని యొక్క అనుగ్రహం కూడా ఇక్కడ మనకి కలగాలి. శనీశ్వరునికి గురువు భైరవుడు కాబట్టి ఆ కాలభైరవుడి అనుగ్రహం ఉంటే శనీశ్వరుడు మన ఆధీనంలో ఉంటాడు, అంటే మనకి అనుకూలంగా ఉంటాడు. మన సమస్యలను స్వామివారు తీరుస్తూ ఉంటారు. అయితే ఈ హోమం ఎప్పుడు చేస్తాం అంటే మనం ఎప్పుడూ కూడా రాత్రి వేళల్లో చేస్తాం కాబట్టి 13వ తేదీ అంటే సోమవారం సాయంత్రం 6:30 ఇది ప్రారంభం అవుతుంది. మంగళవారం 4 గంటల వరకు ఉంటుంది. అంటే ఇక్కడ ఏమిటి, సూర్యోదయ సమయంలో అమావాస్య ఉంది కాబట్టి 14వ తేదీ మంగళవారం నాడు ఇక్కడ దర్శనాలు ఉంటాయి. 13వ తేదీ రాత్రి హోమం చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా పరోక్షంగా పాల్గొనాలి, మీ జీవితాలు బాగుండాలి అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనటానికి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు అమావాస్య హోమం అని చెప్పేసి మీరు ఒక మెసేజ్ పంపినట్లయితే వివరాలు తెలియచేయబడతాయి. అలాగే హోమం అనంతరం మీ గోత్రనామాల యొక్క వీడియో పంపించడం జరుగుతుంది. ప్రసాదం విభూది మీకు పంపించడం జరుగుతుంది పోస్టు ద్వారా. ప్రతి ఒక్కరూ ఈ హోమంలో పరోక్షంగా పాల్గొని అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, అలాగే వారాహీదేవి నవరాత్రులు కూడా 15 నుంచి 23 వరకు జరుగుతాయి. అమ్మవారు ఎంత శక్తివంతమైనటువంటి తల్లో మీ అందరికీ తెలిసినటువంటిదే. అలాంటి శక్తివంతమైనటువంటి మాతని మనం ఆరాధించాలి. ఈ ఆరాధన ఏ విధంగా జరగాలి అంటే మీరు ఇంటిలో ఆరాధించుకోవచ్చు. అలాగే ఈ దివ్యక్షేత్రంలో ఈ 9 రోజులు కూడా ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి హోమం జరుగుతుంది ప్రతినిత్యం కూడా. ఈ హోమంలో మీరు పరోక్షంగా పాల్గొనవచ్చు. పరోక్షంగా పాల్గొనాలి అనుకునేవారు మీ గోత్రనామాలు నక్షత్ర సహితంగా వాట్సాప్లో ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి పంపించండి. ముందుగా వారాహి హోమం అని పెడితే వివరాలు తెలియజేయబడతాయి. తదుపరి మీరు ఈ గోత్రనామాలు పంపించవచ్చు. ఎవరికైతే శత్రుపీడలు, రుణబాధలు, నరదృష్టి, ఏ పని కూడా అవ్వటం లేదు, ఏ పని కూడా జరగటం లేదు, ముఖ్యంగా అన్ని ఆటంకాలే, అన్ని అబ్స్ట్రక్షన్సే, అలాగే మానసికంగా చికాకులు, ఒకటేమిటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, వ్యాపారంలో, ఉద్యోగంలో, వైవాహిక జీవితంలో కూడా సమస్యలే, అలాంటి వారందరూ కూడా ఈ అమ్మవారిని మీరు తప్పకుండా ప్రార్థన చేయొచ్చు. అలాగే మనం చేసే హోమం ఏమిటి అంటే వారాహి ఉన్మత్త భైరవ హోమం. ఈ వారాహీదేవి ఉన్మత్త భైరవ హోమంలో మీరు పరోక్షంగా పాల్గొన్నట్లయితే మీ గోత్రనామాలు మీకు చెప్పినట్లు 9 రోజులు కూడా మీకు ఈ హోమంలో మీకు గోత్రనామాలతో మీకు ఈ హోమంలో చేయటం జరుగుతుంది. మీ సంకల్ప సహితంగా చెప్పటం జరుగుతుంది. అలాగే మీకు ఈ హోమం తాలూకా విభూది, ప్రసాదం, రక్ష కూడా మీకు పోస్టర్ల ద్వారా అందించడం జరుగుతుంది. ఇలాంటి మంచి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని అమ్మ ఆశీస్సులతో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరొక చిన్న మాట, జూన్ 8వ తేదీన మనకి వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఆ వీడియో మీకు ఇవ్వాలి అనుకుంటే అవ్వటం లేదు. అది వేరే వీడియోగా చేసి మీకు త్వరలో అందిస్తాను. ఎందుకంటే చాలా చక్కగా జరిగినాయి. మీరు చాలామంది సపోర్ట్ చేశారు ఈ వేడుకలకి. మీ అందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంట్లో ఏ విధమైనటువంటి వారాహి మంత్రాలు చెప్పుకోవాలో అదొక వీడియో కూడా వస్తుంది. మన ఛానల్ని చాలా చక్కగా ఫాలో అయినట్లయితే మీకు అన్నీ తెలియజేయబడతాయి. అలాగే ఇన్స్టాలో కూడా కొన్ని
వీడియోలు ఉంటాయి, మీరు చూడండి, చూసి ఫాలో అవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ రాశి ఫలాలకు ఒక లైక్ ఇచ్చి ఆ కాలభైరవుని అనుగ్రహం ప్రతి ఒక్కరూ పొందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. తులారాశి జూలై 16 నుంచి 31 వరకు ఈ తులారాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం. ముందుగానే ఏదైనా ఒక ప్రాబ్లం వస్తుంది అంటే ఆ ప్రాబ్లంని కాస్త గస్సేసి దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలో ఆ విధంగా మీ యొక్క ఆలోచన విధానాన్ని ఆ సమస్యను సాల్వ్ చేసుకోవటంలో చక్కగా పెర్ఫెక్ట్గా మీరు వర్క్ చేయటం వలన మీరు మంచి సక్సెస్ అయితే తులారాశి వారు చూడగలుగుతున్నారు. అలాగే మీ మనసుకి ఆనందపరిచే మంచి విషయాలు మీ జీవితంలో ఇప్పుడు జరగబోతున్నాయి. మీకు చాలా చక్కనైనటువంటి మార్పులు అయితే సంభవిస్తూ ఉంటాయి. అలాగే ఆర్థిక పరిస్థితి అయితే నిలకడగా ఉన్నప్పటికీ కూడా అకస్మాత్తుగా కొన్ని ఖర్చులు రావటం, ఆ ఖర్చుల వలన మాత్రం డబ్బు చేతిలో నిలవకపోవటం జరుగుతుంది. అది కొద్దిగా బాధగా ఉంటుంది. ఎందుకు ఎంత డబ్బున్నా సరే ఉపయోగం లేదనేటువంటి ఫీలింగ్ అయితే మీకు ఉంటుంది. అలాగే వాహనాల రిపేర్లు జరగటం, మెడికల్గా ఎమర్జెన్సీస్ కొని జరగటం, ఇలాగా మీకు ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట. అయితే మీకు ఇందులో పాజిటివ్ విషయం ఏమిటి అంటే పాత బకాయిలు ఏమైనా ఉంటే వాటిని తీర్చటం, అది మాత్రం పాజిటివ్ అనే చెప్పాలి. మళ్ళీ ఆ రుణ ఒత్తిడి అయితే మీకు ఉండదు. అలాగే కొత్తగా ఏదైనా రుణాలు ఉన్నట్లయితే అంటే చేయాలి అనుకుంటే మాత్రం అది చేయకుండా ఉండటమే ప్రస్తుతం మీకు మంచిదని చెప్పాలి. మరి మీ శత్రువులు ఎంతకాలం మీకు ఎవరైతే కాంపిటేటర్స్ ఉంటారో వాళ్ళు మీ మీద ఏదో సక్సెస్ సాధించినట్టు ఫీల్ అవుతారు. బట్ ఇప్పుడు మాత్రం మడతెట్టి మరి కొడతారు. తిరగేసి కొడితే మళ్ళీ ఒక్కొక్కడు పరారీలో ఉంటారనమాట. అలా ఉంటుంది. తప్పకుండా ఎవరిని విడిచిపెట్టకండి. అలాగే ఎవరైనా సరే నూతన గృహాలు నిర్మించాలి అనుకుంటే ప్రయత్నాలు చేయండి, తప్పకుండా ఫలిస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు చేసేవారికి కూడా మీరు సానుకూల ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక కోర్టు వ్యవహారాలు చూస్తే కొంతమేరకు సానుకూలత ఉంది. ఏదైనా విట్నెస్లు అవి ప్రవేశపెట్టాల్సి వస్తే ప్రవేశపెట్టండి. అయితే ఇక్కడ ఏమిటి అంటే ముఖ్యంగా ఈ కోర్టు వ్యవహారాలు ఉన్నవారికి మాత్రం ఒక సూచన అయితే చేస్తాను. సాధ్యమైనంత వరకు మీరు బయట సెటిల్ చేసుకోవటమే చాలా మంచిది. అలాగే కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు లేదా విహారయాత్రలు కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే వాహనాలు సెల్ఫ్ డ్రైవింగ్ అయితే చేయొద్దు. ఒకవేళ చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రమాదాలకు సూచన అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే కొన్నిసార్లు కుటుంబ సభ్యుల సలహాలు కూడా అవసరమని మాత్రం మీరు తెలుసుకోవాలి. మొండిగా వ్యవహరించి కొన్ని సొంత నిర్ణయాలు తీసుకోవటం వలన ఇబ్బందులు పడే సూచనలు అయితే ఉన్నాయి. అందువలన కుటుంబ సభ్యులను కూడా మీరు ఏదైనా డెసిషన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వారి సలహాలు కూడా తీసుకోవటం చాలా మంచిది. తర్వాత ఆర్థిక నష్టాలు జరిగితే కుటుంబ సభ్యుల నుంచే ముందు మీకు వ్యతిరేకత అయితే ఎదురయ్యే సూచనలు అయితే ఉన్నాయి. మరి నిరుద్యోగులకైతే ఎంతో సానుకూలంగా ఉంది. ఉద్యోగ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకులకు రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదిగే పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రజాక్షేత్రంలో మంచి పేరు ప్రఖ్యాతులు, ప్రజలందరూ కూడా మిమ్మల్ని పాజిటివ్గా థింక్ చేసే పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగస్తులకు కూడా సానుకూలంగా ఉంది. పనులన్నీ సకాలంలో పూర్తవడానికి ఒక పెర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకోవటం, అలాగే ఏదైనా చిన్నపాటి కేర్ఫుల్ తీసుకున్నా మీకు అంత సానుకూలంగానే ఉద్యోగస్తులకు కనిపిస్తూ ఉంది. వృత్తి వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంది. మీ కాంపిటేటర్స్ మీద మీరే పైచేయిగా ఉంటుంది. షేర్ మార్కెట్లో అయితే దీర్ఘకాలిక పెట్టుబడులకు చాలా బెటర్ అనే చెప్పాలి. కళాకారులు, స్టేజ్, సినీ, ఇతర కళాకారులందరికీ కూడా అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులైతే పోటీ పరీక్షల్లో విజయం కోసం చాలా శ్రమించాల్సి ఉంటుంది. అంటే క్వాలిఫైడ్ మార్క్స్కి ఇంచుమించుగా దగ్గరలో ఆగిపోయే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం అలా ఉంటుందన్నమాట. కొద్దిగా జాగ్రత్తగా శ్రద్ధ పెట్టాలి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే. ఆరోగ్యపరంగా చూసినట్లయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి. బ్యాక్ పెయిన్ ఉంటుంది. అలాగే కంటికి సంబంధించిన సమస్యలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. మరి తులారాశి వారికి మంచి తేదీలు ఏమిటి అంటే 16, 17, 22, 27. అలాగే కాస్త నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు అయితే 19, 24, 30, 31.
మరి తులారాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడికి శుక్రగాయత్రి కుజగాయత్రి చదువుకుంటే బాగుంటుంది. ఓం వీరధ్వజాయ విద్మహే విఘ్నహస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. ఓం వస్త్రం దేహి శుక్రాయ స్వాహ. శుక్రుడికి మాత్రం ఈ మంత్రం, ఈ 2 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఉదయం సాయంత్రం ఒక్కొక్కటి 18 సార్లు చొప్పున చదువుకొని అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించండి. ఇంకా మన క్షేత్రంలో జరిగే హోమాల్లో పాడుకుంటే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.